నిజామాబాద్ జిల్లా ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ఉమ్మడి బాల్కొండ మండల కబడ్డీ పోటీలు నిర్వహించారు. ముప్కాల్ మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో అండర్-14 బాలికల ఒక్కరోజు కబడ్డీ పోటీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్ఐ రజనీకాంత్ పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు. ముప్కాల్, మెండోరా, బాల్కొండ మండలాల క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పోటీలు చేపట్టినట్లు పీడీ రాజ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ సభ్యులు, ఆయా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు. 2 మీటర్ల దూరం పడ్డా కానీ దెబ్బలు తలవాయి పడిపోయి తీరు ఉంటుంది టెక్నిక్. పడేసే టైంలో మనం ఆపోజిట్ యాక్సిడెంట్ అయినా అనుకో, లారీలు యాక్సిడెంట్ అయినట్లు చైన్ కొట్టే వాళ్ళు 2 గుద్దుకోవడం జరుగుతుంది. ఆ టెక్నిక్ తోటి తప్పించుకోగలగాల, లేకుంటే పడేస్తే పడిపోవడం జరుగుతుంది. అట్లాంటి మెలకువలు ఉంటాయి కబడ్డీ ఒక పవర్ గేమ్ కాదు, మైండ్ గేమ్ కూడా. ఏ టైంలో ఏం చేయాలి, చిన్న పిల్లలు టెక్నిక్గా స్పీడ్ ఆడుతున్నారు సార్. కారణం ఏంటంటే మైండ్ గేమ్. ఈ మైండ్ గేమ్కు సార్ మేము కలిసామంటే, సార్ యూనివర్సిటీ నేను నేషనల్ ఇద్దరం కలిసి తయారు చేస్తే ఇక స్టేట్లో ఉండదు నాకు తెలుసు. ఎందుకు కూడా అని చెప్తున్నా అంటే, ఈ ఇద్దరం కలిసి జూనియర్ గోల్డ్ మెడల్స్ బాయ్స్ తీసుకున్నాం. మీకు బాయ్స్ని ప్లే చేస్తున్నామంటే మేము ఇందులో చిన్న పిల్లలు స్టార్ట్ చేసినాం. ఒక మంచి ప్లేయర్ అని డిస్ట్రిక్ట్ ఉన్న ఒక 10,000 ఉండాలని అలా స్టార్ట్ చేసినాం మేము ఇద్దరం కలిసి. అలా ముప్కాల్ అకాడమీ పేరుతో బంజన్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.